మేకలో 100 రకాలు ఉన్నాయి. అన్లిమిటెడ్, ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు ఇస్తూనే ఉంటారు. ఇంకోటి ఏమైనా సైడ్ డిష్ ఆర్డర్ చేస్తున్నామన్నా 12 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. షోల్డర్ పీసా, రిబ్సా? వాళ్ళు ఇంకా రాలేదు. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు, హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. అందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతకన్నా ఇంపార్టెంట్ లైక్, రెండు మర్చిపోకండి. ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా? ఈ రోజు మన చీట్ డే. సో మా చీట్ డేలో మేము ఎలా ఫుడ్ ఎంజాయ్ చేస్తాం అనేది మేము అందరికీ చూపించబోతున్నాం. లాస్ట్ వీక్ మేము ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసాము. ఒక చైనీస్ కుసైన్లో మన ఫుడ్ని మనమే వండుకొని తినేటట్టు ఒక రెస్టారెంట్. ఆ వీడియోని చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో అలాంటిదే, అంటే బాగా ఫుల్గా కుమ్మబోతున్నాను. అవును, ఇంకా ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు ఇంకా ఎలాంటి ఫుడ్ ట్రై చేయాలి మేము అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్ అది కూడా అప్కమింగ్ వ్లాగ్స్లో ట్రై చేసేద్దాం. సో ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వెళ్ళిపోదామా? ఓకే, ఇందాక చెప్పా కదా ఫుల్గా కుమ్మబోతున్నామని. అలా కుమ్మడం కోసం మేము వచ్చిన స్పాటే ఈ మండి అనమాట. సో ఈ షాప్ నేమ్ వచ్చేసి బైట్ అల్ మండి రెస్టారెంట్. ఇది ఒక యెమెనీ కుజైన్, అంటే ప్రాపర్ కొంచెం అరబిక్ టచ్లో అథెంటిక్ మండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లోపలికి వెళ్ళి వీళ్ళ ఆహ్వానం ఎలా ఉందో చూద్దాం, ఇంకా ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసేసి ఆ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుంటాం. వచ్చేయండి. సో అలా సర్కుల్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది పొద్దున మార్నింగ్ 10 నుంచి నైట్ 12 వరకు ఉంటుందంట. మన జే ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది. వచ్చేయండి మీరు కూడా. మన చెప్పులు కూడా బయట ఇప్పేసి బ్యాగ్ కూడా పక్కన పడేసి లోపలికి వచ్చేసాం. వీళ్ళకి కూడా ఒక మంచి సో లోపలికి వచ్చిన వెంటనే మనం కూర్చున్నప్పుడే ఇంకా సర్వింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఈ పాలిథిన్ కవర్ వేశారు. సో దీనిపైన ఇప్పుడు మనం ఏదైతే ఆర్డర్ చెప్తామో అది ఇక్కడ పెడతారనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళకి సేమ్ మన ఇండియన్ కల్చర్ కింద కూర్చొని తిన్నాం కదా, సో వీళ్ళకి కూడా అలాగే. సో మండి సెటప్ అంటే ఇది క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఇలాగ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఒకటే ప్లేట్లో ఫుడ్ని షేర్ చేసుకుంటారు. సో ఇది వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్. ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉంటుంది. అథెంటిక్గా ఎలా ఉంటుందో కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఇలా ఉంటుంది. సో ఫుడ్ టేస్ట్ కూడా మన ఇండియా మండీకి ఇక్కడ మండీకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అది మనం తింటూ మాట్లాడుకుందాం. సో ఈ కవర్ ఒకటి మన అన్ని ఫ్రెష్ అయితే చేశాడు, మిగతావన్నీ ఆల్రెడీ మనకి ఇక్కడే పెట్టుంచారు ఈ రూమ్లోనే. సో టిష్యూ బాక్స్, ఇంకా ఇవి సాల్ట్, పెప్పర్, ఇంకా సాస్. సో ఇది మళ్ళీ టిష్యూస్, ఒకవేళ అందులో అయిపోతే ఇందులో వాడుకోమని పెట్టారు. ఇది కాకుండా ఇంకా తడిని చూస్తే మెనూ కూడా ఇక్కడ పెట్టారు. కనీసం చెప్పలేదు లోపల మెనూ ఉంది చూసి ఆర్డర్ చేయండి అని, మనమే చూసి కనుక్కోవాల్సి వస్తుంది. సో ఇందులో నుంచి ఏదైనా పిక్ చేసి ఆర్డర్ చేసేద్దాము. సో నాకంటే ఫస్ట్ కనిపించేది అయితే 12 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. 12 దిరమ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక చిన్న చిన్న ఐటమ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా రేట్ అయితే అలా 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 వెళ్ళిపోయి 350. సగం గోట్ని కట్ చేసి అలా మనకి ఇచ్చేస్తారంట, వండి మంచిగా చేసి. దాని ప్రైస్ 350 అంటే ఒక 8,000 9,000 అనుకోండి. కానీ ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి తినచ్చు. సో ఫుల్ షీప్ ఉంది, ఒక ఫుల్ మేకని అలా మనకి వండిచ్చేస్తారు. దాని ప్రైస్ 1200 దిరమ్స్ ఉంది. పెద్ద ఫ్యామిలీ అంటే ఒక 20 మంది ఫ్యామిలీ కూడా వచ్చి ఫుల్గా తినేసి వెళ్ళచ్చు. 1200 దిరమ్స్ అంటే ఒక 30,000, 25,000. సో 25,000 to 30,000 మధ్యలో అవుతుంది. సో 25 మంది 30 మంది కలిసి తింటున్నారంటే ఆ మాత్రం బడ్జెట్ అవుతుంది. మరి ఆ మూట చూసారా, మూట దాచుకుంటున్నాడు రేవంత్. ఈ ఇన్విజిబుల్ అలైనెస్ పెట్టుకోవడానికి ఒక చిన్న బాక్స్ ఒకటి ఇస్తారు, అది క్యారీ చేయాలి. అది ఏం క్యారీ చేస్తానని చెప్పేసి ఇలాగ ఎక్కడైతే వెళ్తున్నామో ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు టిష్యూ పేపర్ తీసి ఎవరు చూడనప్పుడు క్యాజువల్గా తీసి అందులో పెట్టేసి అలాగా చేస్తున్నాం. ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళిపోవాలి దీంతో పాటు. లేదు జాగ్రత్త పడాలి. మెనూలో అయితే మేకలో 100 రకాలు ఉన్నాయి. అంటే ఫుల్ మటన్, ఫుల్ రిబ్స్ తోటి, ఇంకా బుర్మా మటన్ అంట, మద్ఫూన్ అంట, అలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం స్పైసీ తింటాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒకటి స్పైసీ అని ఇచ్చాడు, మటన్ మద్ఫూన్ స్పైసీ అని. మేబీ స్పైసీగా ఉండొచ్చేమో, మేబీ ఇదైనా ఈ మటన్ రిబ్స్ అయినా ట్రై చేద్దాం. ఏమంటావు? ఓకే. మన అన్నయ్య అయితే ఇలా మన కోసం పట్టుకొచ్చాడు. For 2 people, which mandi you suggest? Yes. For 2 people, which one you suggest? Yeah. Okay, the chicken with it. Mutton. In mutton, which one is good? This one. Spicy? Spicy? It's spicy. Okay. Shoulder piece, ribs? Yeah, first ribs cheppu. Okay. Rib.
One ribs, Yeah. spicy. యా మా అన్నయ్య అయితే ఇలా క్యాజువల్గా వచ్చి ఇవన్నీ పెట్టేసి వెళ్ళారు. సో ఆయన పెట్టినంత కూడా చూసుకుంటే మనకు కొంచెం హెల్త్గా ఒదిగే ఐటమ్స్ ఉన్నాయి. ఇది సాలడ్. మోస్ట్లీ మేము ఇంతకుముందు ఇలాంటి మండికి వెళ్తే దీన్ని అసలు ముట్టుకోం ఫస్ట్. సో కానీ ఇప్పుడు దీని వాల్యూ తెలుస్తుంది కాబట్టి ఇదైతే డెఫినెట్లీ కన్స్యూమ్ చేస్తాము. సో దీంతో మనకి ఇది ఏంట్రా, ఇది ఏం కూర, ఇది ఆకు సరే. సో ఇదేదో ఒక ఆకు పెట్టారు. ఈ ఆకు నేమ్ మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి. కొంచెం చుక్క కూరలా ఉంది. ఇంకా ఇది వైట్ ఆనియన్స్. సో అస్సలు కారం లేకుండా చప్పగా ఉంటుంది, బాగుంటుంది టేస్టీగా. సో ఇది వచ్చేసి మటన్ సూప్. ఇది మోస్ట్లీ మనం సపరేట్గా తాగే కంటే కూడా వాళ్ళు ఇచ్చే రైస్ ఉంది కదా మండి, ఆ రైస్లో పెట్టుకుని తాగితే చాలా బాగుంటుంది. అది ప్యూర్ టమాటో ప్యూర్, ఇంకేం లేదు, జస్ట్ టమాటోని అలా ప్యూరిగా చేసి తీసుకొచ్చారు. అది కాకుండా యోగట్ అంటే మన ఊర్లో పెరుగు అనుకోండి. సో ఇదే ఇచ్చారు. ఉట్టిగా తాగచ్చా? బాగానే ఉంది, మరీ అంత స్పైసీగా లేదు, నార్మల్ మటన్ ఉడకబెట్టిన నీళ్ళు. మేము ఫుల్ ఆకలి మీద వచ్చాం, మా అన్నయ్య ఏమో ఫుల్ లేట్ చేస్తున్నాడు కాబట్టి మేము ఈ సూప్ని తాగేస్తున్నాం. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఆ మండి ప్లేట్ ఇస్తున్నారు కదా, అందులో ఫుడ్ అన్లిమిటెడ్ కాదు, లిమిటెడే. కానీ ఈ సూప్ అన్లిమిటెడ్, ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు ఇస్తూనే ఉంటారు ఈ సూపు, ఆ పూరి, ఆ సాలడ్. కాబట్టి ఇంకా స్టార్ట్ చేస్తాం సూప్ తోటి. బాగానే ఉంది, లైట్గా పెప్పర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. గుడ్. ఇంత క్లోజ్డ్ రూమ్లో కూర్చొని తింటున్నాం కదా, సో ఏదైనా మనకి కావాల్సింది అనుకోండి, ఇంకోటి ఏమైనా సైడ్ డిష్ ఆర్డర్ చేస్తున్నామన్నా, లేకపోతే మనం ఒకసారి మెనూ చూసుకుని ఆర్డర్ చేద్దామన్నా ఎవరు ఉంటారు కదా, పిలవడానికి కూడా ఏమరుస్తాం. అందుకని ఇక్కడ ఒక కాలింగ్ బెల్ పెట్టారు, అది నొక్కామనుకోండి వాళ్ళకి ఎనబడిపోయి పరిగెట్టుకుని వచ్చేస్తారు. సూప్ కూడా అయిపోయిందండి, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. ఎస్, థ్యాంక్ యూ. వచ్చేసిందండి. రైస్ కన్నా ముక్క పెద్దగా ఉంది. ఇంకా నా రెండు చెప్పలా. చూసారు ఈ ప్లేట్ ఒకసారి ఎలా ఉందో, అసలు చూడంగానే అసలు వీడియో చూసే ఇది కూడా పోయింది, మూడు ఉత్సాహాన్ని పోయి మొత్తం తినేయాలనిపిస్తుంది. ఇంత పెద్ద మటన్ ముక్కిచ్చారు. ఆ స్మెల్ అసలు ఓరు నాయన, ఇలాంటి స్మెల్ బయట ఫుడ్ తిని చాలా చాలా యుగాలు అయినట్టుగా అనిపిస్తుంది. సో ఇంకొకటి ఈ ప్లేట్లో నోట్ చేశారా, రైస్ ఇంతే ఉంది, మీట్ ఇంత ఉంది. సో ఇది మన ఊరి మండికి ఈ అథెంటిక్ మండికి డిఫరెన్స్, మీట్ ఎక్కువ ఉంటుంది, రైస్ తక్కువ ఉంటుంది. మిగతా వాడిని తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ తినేస్తాను ఒక ముద్ద ఎలా ఉందో చూద్దాం. చూసారా మటన్ ఎలా కుక్ అయిందో, వా 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 వా. సో దాన్ని అలా రైస్లో పెట్టుకొని బా, అడుపులు మిరుపులు, వర్డ్స్ కెనాట్ డిస్క్రైబ్, అంత బాగుంది. ఇంకొక 4 ముద్దలు కడుపులో పడ్డాక వస్తాను. లేత మటన్ అండి, మస్తుంది. వీళ్ళకి ఇలాంటి మటన్ ఎక్కడ దొరుకుతుందో, మేమైతే రకరకాల సూపర్ మార్కెట్లో రకరకాల మీట్ షాపులు ట్రై చేసాం, ఎక్కడ ఇలాంటి మటన్ దొరకలేదు. మేబీ ఇది వీళ్ళకి మాత్రమే ఇస్తారేమో కదా. ఇంకా ఫస్ట్ మేము దుబాయ్ వచ్చినప్పుడు ఈ మటన్ ఈ మండి దాంట్లోనే క్యామిల్ కూడా దొరుకుతుందేమో అనుకునేవాళ్ళం. కానీ ఒకప్పుడు ఉండేయంట, కానీ ఇప్పుడు అది డైరెక్ట్ ఇలాంటి మండీస్లో అలౌ చేయట్లేదు. అది కావాలి అనుకుంటే చాలా లోపలికి వెళ్ళాలి, అంటే డెడికేటెడ్ ప్లేసెస్లో మాత్రమే, అందరికీ అవైలబుల్ లేకుండా కొంచెం అలా పెట్టారు. కొంతమందికి తెలుస్తుంది, వాళ్ళకి తీసుకుని ఎడర్ లోపలికి వెళ్తే అక్కడ అలాంటి సూపర్ ఇంకా ప్రాపర్ మండీస్ తెలుస్తుంది. ఇందులో బీఫ్ అవన్నీ ఉండవు, చికెన్, మటన్, ఫిష్ అవైలబుల్గా ఉంది వీళ్ళ దగ్గర అయితే. ఇంకోటి, ఇది ప్రమోషన్ వీడియో కాదు, మీరు ఉన్న మళ్ళీ అలా అనుకుంటారేమో. మేము సెర్చ్ చేసాము షార్జాలో బెస్ట్ మండి ఏదని, ఇదే చూపించింది. రేటింగ్ బాగుంటే వెంటనే వచ్చేసాం. బాగా అనిపించిందా? మెయిన్ థింగ్ టేస్ట్ వేరే లెవెల్. సెకండ్ బెస్ట్ థింగ్ ప్రైస్ చాలా అఫోర్డబుల్. మేము దీని ముందు తిన్న మండి ఆల్మోస్ట్ 1.5 టైమ్స్ ప్రైస్ ఎక్కువ. ఇంకోటి యాక్చువల్ అరేబియన్ మండి, ఆ రైస్ ఉంది కదా, అది బిర్యానీలా అయితే ఉండదండి, చాలా లైట్గా. ఈవెన్ మీరు స్పైసీ చెప్పినా కూడా అది బిర్యానీ లాగా ఫుల్ స్పైసీగా అలా ఉండదు, చప్పగానే ఉంటుంది. అది యాక్చువల్ మండి. కానీ మన ఊరిలో ఏం చేస్తున్నారంటే, మన ఊరిలో టేస్ట్ బడ్స్ కోసం దాన్ని కస్టమైజ్ చేసి ఒక బిర్యానీ స్టైల్లో చేసేస్తున్నారు. అది కాదు, ఇది యాక్చువల్ మండి, లైట్గా ఉంటుంది కలర్ కూడా. సో ఇంకా చాలాసేపు పడుతుంది, ఎందుకంటే అంత ఇచ్చాడు మా అన్నయ్య క్వాంటిటీ. సో చాలా టైం పడుతుంది. సో మీరు కూడా అంతవరకు మేము చూపిస్తున్నాం అనుకోండి, మీకు కూడా ఆకలి వేసేస్తుంది, మళ్ళీ మీరు కూడా మండి తినాలని ఆటం పడతారు. కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుందాం.
మండికి వచ్చి కునాఫా తినకుండా ఎలా ఉంటామండి? కునాఫా అంటే చాలామంది తెలుసుకోకుండా ఉండొచ్చు, కానీ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. సో అదైతే మా ఫేవరెట్, కానీ షుగర్ ఎక్కువ ఉంటుంది, తింటామో తినమో తెలీదు. ఇది తినేసి మళ్ళీ కలుద్దాం. కడుపు ఉంటే తింటాం, లేకపోతే ఇంకా దీంతో వైండప్ చేసేస్తాం. గాయస్ మేమైతే ఫుల్గా తినేసాం. ఇంకా కునాఫా గినాఫా తినడానికి కూడా కడుపు లేదు. అయ్యో ఒకటి ఇచ్చాడు కదా, అది కూడా తినడానికి ఓపిక లేదు. ఫస్ట్ ఆయన చూడండి ఎలా పడుకుని పోయాడు. కడుపు ఫుల్ అండి. ఈ రీసెంట్ టైమ్స్లో మేము బయట ట్రై చేసినంత ది బెస్ట్ ఇన్ ద లాస్ట్ 1-2 years అని చెప్పచ్చు. అంతేనా? ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలంటే కూడా. సో మేము యూఏఈలో దాదాపుగా 5-6 మండీస్ అయితే ట్రై చేసామండి. అందులో అన్నిట్లోనూ ది బెస్ట్ మండి అనిపించింది. ఇది షార్జాలో ఉంది, బైట్ అల్ మండి. పేరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా షార్జాలో ఉంటున్నారంటే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. వర్త్. ప్రైస్ అయితే చాలా అఫోర్డబుల్ అండి. ఇప్పుడు మేము తిన్నామా 70 dirhams అయింది. ఆ మటన్ మాత్రం బయట కొంటేనే ఇంకా ఎక్కువ ఉంటుంది, 70 కంటే ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు చూసుకోండి, వండి అంత మటన్ పెట్టి రైస్, ఆ టేస్ట్, సలాడ్ ఈజీగా 120-150 పెట్టచ్చాడు. కానీ మన కోసమని 70 పెట్టాడు. ఈ బిల్లు తెచ్చి ఆయన చేతిలో ఇచ్చే వరకు డౌటే అండి. అంటే దీని ప్రైస్ 70 అంతే ఉంటుందా అని. సో చూస్తున్నారు కదా 75. ఈ 75కి ఇంత పెద్ద మటన్, ఇంత పెద్ద తట్టలో రైస్, ఇదంతా మనకి. సో అదండి, ఇంకా మేము ఫుల్గా తినేసాం. మా వీకెండ్ ప్లాన్ అయితే ఇది. మీ వీకెండ్ మీరు ఎలా స్పెండ్ చేస్తారో కమెంట్ చేయండి. సో అలాగే ఇలాగా మీరు కనుక వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారంటే ఇలా ఒకరోజు చీట్ డే ప్లాన్ చేసుకోండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఎస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ రేవంత్. జయ తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు. మన బాయ్. బాయ్.